ఒకరోజు అక్బరు, బీర్బలు తన మంత్రులతో సహా రాత్రిలో ఊరి సంచారానికి వెళ్లారు. అప్పుడు వాళ్ళు ఒక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డం చూశారు. అక్కడ భార్య తన భర్తని ఓరి పిచ్చివాడా, నువ్వు ఒక మూర్ఖుడివి. నువ్వు ఇక నుంచి వెళ్ళిపో. పని పూర్తయ్యేంత వరకు నువ్వు తిరిగి రాకు. నీకెంత ధైర్యమే నన్ను ఆ పిచ్చివాడంటావు? అవును, నువ్వు పిచ్చివాడివే. ఎక్కువగా మాట్లాడుకు. భర్త మౌనంగా ఉన్నాడు. ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఎదిరించి మాట్లాడలేక ఎందుకని ఇలా మౌనంగా ఉన్నాడు? ఎప్పుడు భర్తలు భార్యల మాటే వింటారు మహారాజా. అదే పెళ్ళంటే. అక్బర్ ఇలా భార్యల చేత ఎంతమంది బాధింపబడుతున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ మరుసటి రోజు సభలో భార్య మాటని జవదాటని వాళ్ళందరూ కుడి వైపున వెళ్ళిపోండే, అలా వినని వాళ్ళందరూ ఎడమ వైపున వెళ్ళిపోండే. ఒకే ఒక్కడైనా కనీసం భార్య మాటని వినకుండా ఉన్నాడు అని సంతోషిస్తున్నా. వాణ్ణి గౌరవించాలి. ఒక్క నిమిషం మహారాజా. నేను వాణ్ణి ఒకే ఒక ప్రశ్న అడగడానికి తమరు అనుమతినివ్వాలి. మహారాజుల వారు తమరిని చూసి ఆనందపడుతున్నారు. అందుకోసం తమరికి బహుమతినివ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. దానికి ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు ఎందుకని ఎడమవైపుకు వెళ్ళావో చెప్పాలి. మరేం లేదయ్యా, నా భార్య నన్ను ఇలా గుంపులతో కలిసి నిలబడకూడదని చెప్పింది. అందరూ ఇలా కుడివైపున వెళ్ళిపోతుంటే నాకు తన మాటలు గుర్తొచ్చి ఎడమ వైపున నిలిచాను. బీర్బల్, నీ తెలివితేటల వల్ల నేను ఎప్పుడూ ఆనందిస్తున్నాను.